హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కీర్తి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మేమైతే ఒంగోలు వచ్చామన్నమాట. నేను మా హస్బెండ్. యాక్చువల్గా మా పేరెంట్స్ ఎప్పటి నుంచో రమ్మంటున్నారు, బట్ కొంచెం వర్క్స్ ఉండి అలా మేమే రామని చెప్పాము. సో అందుకని ఇంకా మళ్ళీ మేము ప్లాన్ చేంజ్ చేసుకొని మేము వచ్చామన్నమాట. సో ఫస్ట్ అయితే ఒంగోలు వచ్చాము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. అండ్ నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్ అక్కడే ఉన్నారు. ఇంకా నేను మా ఇంటికి వెళ్తున్నా, గుంటూరు. సో మా హస్బెండ్ నన్ను డ్రాప్ చేసి ఇంకా నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను బస్లో. ఆ ముందు రోజే కూడా మాట్లాడారు. సో ఎప్పుడు వస్తున్నా అంటే మేము రావట్లేదని చెప్పాం. బట్ ఎందుకో నాకు ఈసారి సర్ప్రైజ్ అలా ఇవ్వాలనిపించింది ఊరికి అలా వెళ్ళి సడన్గా. సో ఇంకా అందుకని ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఇంకా కొంచెం బస్సులో అలా ఆకలిస్తే లేసి అవి తిన్నాను. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ అయింది వచ్చేసరికి. ఇంకా నేను మా డాడీ ఊళ్ళో లేరు, నేను ఒక్కదాన్నే బస్ స్టాండ్ నుంచి ఆటో బుక్ చేసుకొని వచ్చాను. ఇంతకు ముందే మా చెల్లితో మాట్లాడానమాట. సో ఇంకా అలా బెల్ కొడితే ఇంకా డోర్ ఓపెన్ చేసాను. మా చెల్లి అయితే ఫుల్ షాక్ అయింది, అసలు నమ్మలేదు ఫస్ట్. ఇంకా నవ్వుతున్నారు. మా మమ్మీ అతను పడుకొని లేచి సడన్గా చాలా షాక్ అయిపోయారు. అండ్ ఇంకా అప్పుడే మా చెల్లితోనే మాట్లాడాను నేను. చాలా షాక్ అయ్యారు, బాగా హ్యాపీ అనిపించింది. సో ఇంకా మా చెల్లి అయితే నవ్వుతూనే ఉంది, ఏంటి ఎప్పుడు వచ్చా అని అడుగుతూనే ఉన్నారు. సో ఇంక ఇలా చెప్తున్నా అనమాట. ఇంకా మార్నింగ్ వచ్చాను, ఇంకా నేను అలా మాట్లాడితే కొంతసేపు అలా మాట్లాడుకున్నాము. మొత్తం చెప్పాను స్టోరీ అంతా. వచ్చు కదా అంత సడన్గా ఎందుకు అని అంటే, నేను ముందు చెప్తున్నా 1 వీక్ ముందే మేము టికెట్స్ బుక్ చేసుకున్నాను. సో అప్పటి నుంచే చెప్పాలనుంది, బట్ చాలా కంట్రోల్ చేసుకున్నాను అని ఇంకా అలా చెప్తూ ఉన్నా, మొత్తం మాట్లాడుతున్నా కొంతసేపు. నాకు కూడా అలా గుర్తుగా ఉండిద్దని సో వీడియో చేసిన అనమాట. సో నేను ఎప్పుడు ఇలా ఎప్పుడు ప్లాన్డ్గానే ముందే చెప్పొస్తాము. సో ఇది ఫస్ట్ టైం, సో గుర్తుండాలని ఇలా ఒక మెమరీలా ఉంటుందని చేస్తున్నా. అండ్ అనుకోకుండా మా మదర్ ఆ రోజు ఇంకా బిర్యానీ చేశారు. సో ఇంకా నేను కూడా తినేసాను. నాకు చాలా ఇష్టం. అమ్మ అంటుంది, అయితే నువ్వు వస్తున్నాను నేను చేసినట్టున్నాను అని అలా అంటుంది. సో ఇంకా నాకు చాలా ఇష్టం బిర్యానీ అంటే. సో ఇంకా ఆఫ్టర్నూన్ 3 అలా అయిపోయింది, ఇంకా అప్పుడు తిన్నాను. యాక్చువల్లీ ఆ రోజు నాకు వర్కింగ్ డే ఉంది, బట్ లీవ్ తీసుకున్నాను. నాకు ట్రావెలింగ్కి ఒక 3 అవర్స్ పోతుంది, ఎందుకులే అని ఇంకా కుదరదు కదా అని. సో ఇంకా లీవ్ తీసుకొని కొంచెం అలా ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేశాను. ఇంకా అలా ఆఫ్టర్నూన్ అయిపోయాక ఈవినింగ్ కొంచెం బయటలో కూర్చుంటాను అనమాట. నేను మా మదర్, చల్లగా ఉండేది కదా. సో ఇంకా అలా కూర్చొని ఇంకా టీ ఇచ్చింది, నేను టీ తాగుతాను. సో ఇంకా తాగేసి కొంచెంసేపు అలా మాట్లాడుకుని మా తాతయ్య అని వాళ్ళు కూడా వచ్చారు. అందరు చాలా షాక్ అయ్యారు, ఎప్పుడు వచ్చా అని అడుగుతున్నారు. యాక్చువల్గా మమ్మీని అడిగితే ఇప్పుడు అలా రాదు అని చెప్పింది, బట్ సడన్గా చూసేసరికి ఎందుకు వచ్చారు అని అలా అడిగారు అనమాట. సో ఇంకా ఈవినింగ్ కూడా అలా టైం స్పెండ్ చేసి మాట్లాడుకొని తర్వాత నేనైతే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా మమ్మీ అయితే ఇలా రామ్కోటి బుక్ రాసిద్ది అనమాట. సో ఇంకా అలా రాసుకుంటూ కొంచెం టైం స్పెండ్ చేసాము. అండ్ ఇంకా ఈవినింగ్ మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చాను. మా అత్త ఇంటికి రమ్మంటే ఇంకా తిని మా కజిన్ అనమాట, మా అత్త వాళ్ళ అమ్మాయి. సో ఇంకా అలా ఏమైనా స్టార్టర్ ఏమైనా చేసుకుందాం అన్నారు. సో ఇంకా బేబీ కార్న్ ఉంటే వాళ్ళ ఇంట్లో ఇంకా అవి కజిన్ ఇద్దరం కలిసి చేశాను. ఇది ఆల్రెడీ నేను రీసెంట్గానే ఒక వీడియో పెట్టాను, బేబీకార్న్ లైక్ చిల్లీ బేబీకార్న్ ఎలా చేయాలో. సో ఒక వీడియో చూడకపోతే చూసేయండి, మన ఛానల్లో ఉంది. సో అలానే నేను రీసెంట్గానే చేశాను కదా, సో ఇంకా అలానే చేశాను. కొంచెం మైదా పిండి, బియ్యం పిండి అండ్ కొంచెం కార్న్ఫ్లోర్ అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే. ఇంకా పన్నీర్ కూడా ఉందంటే ఇంకా పన్నీర్ కూడా చేసుకున్నాము. సో ఇవి స్టార్టర్గా ఈవినింగ్ తినడానికి బాగుంటాయి కదా, సో ఇంకా అందుకని చేసుకున్నాము. అండ్ మా అత్త వాళ్ళ పిల్లలు మొత్తం మేము అందరం ఉన్నాం కదా,
చాలా ఈజీగానే అయిపోయేది కదా రెసిపీ. ఏమైనా ఇవి క్విక్గా ఇంట్లో ఉంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో ఇవైతే మనం ఇవి ఫ్రై అలా చేసుకోకుండానే మనం ఒట్టిదే తినేసేయచ్చు. చాలా బాగుంటాయి టేస్టీ. ఆల్మోస్ట్ అన్ని స్టార్టర్స్ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటాయి కదా. సో ఇంకా అందుకని పన్నీర్ బేబీకార్న్ కూడా ఒకేలా చేసేసాము. అండ్ ఇంకా అది కొంచెం మనం ఆయిల్ వేసి మళ్ళీ గార్లిక్ అండ్ సాస్ వేసి చేస్తాం కదా, కొంచెం గ్రేవీగా వస్తుంది, చాలా బాగుండిద్ది. సో ఇంకా అలా చేసుకున్నాము. ప్రాసెస్ కావాలంటే మా ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి, డీటెయిల్గా ఉంది. అండ్ ఇంకా తర్వాత ఇంకా చేసుకొని ఇంకా తిన్నాక నేను మళ్ళీ మా ఇంటికి వచ్చాను. మా అత్త వాళ్ళ హౌస్ మా ఇంటి దగ్గరే ఉంటుంది. సో దూరమేం కాదనమాట, పక్కనే. నేను ఇంటికి వచ్చినప్పుడల్లా వస్తూనే ఉంటాను, కొంచెంసేపు అలా టైం స్పెండ్ చేస్తాను. సో బాగుంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టిద్ది ప్రాసెస్ అంతే. చూడండి ఎలా వచ్చిందో, చూడడానికి చాలా బాగుంది కదా ఎమ్మీగా. సో ఇంకా అందరం టేస్ట్ చేసాం. సో చాలా బాగా నచ్చింది, అందరికీ బాగుంది. అండ్ తర్వాత ఇంకా నేను మా ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి మా డాడీ కూడా వచ్చారు. ఇంకా మా డాడీ యాక్చువల్గా అయితే మా డాడీకి నేను ఫోన్ చేసా ఫస్టే ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు. సో అసలు నమ్మలేదు, ఇలా నువ్వు అబద్ధాలు చెప్తున్నాను రాలేదు అని చెప్పాడు. చాలాసేపు నమ్మించా కూడా, అయినా నమ్మలేదు. ఇంకా ఒక ఏరియా పిక్ కూడా పెట్టాను, బట్ స్టిల్ నమ్మలేదు. సో ఇంకా అందుకని ఇంకా నేను ఆటో బుక్ చేసుకొని వచ్చేసాను అన్నా కదా. సో ఇంకా కొంచెంసేపు అలా మాట్లాడుకొని ఇంకా స్నాక్స్ ఏదో ఇచ్చాను, నేను వస్తే ఏదో ఒకటి తెస్తూనే ఉంటారు. ఇంకా నేను అవి తినేసి ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. యాక్చువల్గా ఇంకా రెడీ అయిపోయి, నాకు వర్క్ ఉంది ఆ రోజు, లీవ్ ఏం తీసుకోలేదు. ఇంకా యాక్చువల్ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉన్నాయి. సో ఇంకా అందుకని నేను ఇంకా ఇంట్లోనే చేయాలి కదా, ఇంకా నేను ఇప్పుడు యూటిలైజ్ చేసుకున్నాను. సో ఇంకా మెయిల్స్ అవి చూసుకొని వర్క్ చేసుకున్నట్టు ఇలా ఆఫ్టర్నూన్ దాకా. అండ్ ఇంకా తర్వాత ఇంకా నేను వచ్చా కదా. సో ఇంకా అందుకని మా అమ్మ ఏదో స్పెషల్ చేస్తుంది ఏంటా అని ఇంకా వెళ్ళాను అనమాట కిచెన్లోకి. సో ఇంకా పులిహోర చేస్తుంది అనమాట. నాకు చాలా ఇష్టం పులిహోర అంటే. మోస్ట్లీ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు లైక్ లెమన్ది రైస్ చేసుకుంటాను. ఇక్కడ చింతపండు ఉంటుంది, నాకు చింతపండు చాలా ఇష్టము. సో ఇంకా మేమిద్దరమే కదా, సో ఎక్కువ టైం పట్టిద్దని నేను మోస్ట్లీ లెమన్దే చేసుకుంటాను. ఇంకా చింతపండు పులిహోర చేస్తుంది. అండ్ ఇంకా ఆల్సో శనగపాల పరమాన్నం, మరి ఎంతమందికి ఐడియా ఉందో నాకు తెలీదు, లైక్ సగ్గుబియ్యం పరమాన్నం లాగే ఉంటుంది. బట్ దీంట్లో శనగపప్పు ఇవి వేస్తారు. నాకు చాలా ఇష్టం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా నేను కూడా హెల్ప్ చేశాను. దీని ప్రాసెస్ ఏం లేదు, సింపుల్గానే ఉండిద్ది. సో ముందు కొంచెం వాటర్ బాయిల్ చేసుకొని దానికి శనగపప్పు మనం నానబెట్టుకోవాలన్నమాట ఒక 2 hours ముందలే. సో నానబెట్టుకొని దాంట్లో బాయిల్ చేసుకోవాలి, బాగా మెత్తగా అయిపోవాలి. సో ఇంకా నేను కూడా అలా కొంతసేపు వంట చేశాను. నాకు ఇదంతా రాదు, మేమంతా ఏం చేసుకోము. సో మా మమ్మీ బాగా చేసేది. సో ఇంక అందుకని ఇంతకుముందు ఎప్పుడు ఒకసారి అడిగినట్టున్న ఫోన్లో, ఇలా నాకు కావాలి తినాలంటే ఇంకా ఇప్పుడు చేసింది. ఇంకా తర్వాత బాయిల్ అయ్యాక సగ్గుబియ్యం అండ్ బెల్లం వేసుకోవాలి. అండ్ కొంచెం అవి కూడా బెల్లం అంతా కరిగిపోవాలన్నమాట బాగా. సో ఇంకా తర్వాత లాస్ట్లో బియ్యపు పిండిను కొంచెం పాలు పోసి కలుపుకొని అది దీంట్లో వేసుకోవాలి. అప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది థిక్ వస్తుంది. సో టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది, కొంచెం హెల్దీ కూడా ఇది. ఇది కొంచెం టైం పట్టిద్ది కానీ, బట్ ప్రాసెస్ అనేది ఎక్కువ అంత టఫ్గా ఏమి ఉండదు, సింపుల్గానే అయిపోయింది. బట్ టైం టేకింగ్ ఉంటుంది, అదంతా బాయిల్ అవ్వాలి కదా. సో ఇంకా మిక్చర్ అనేది మనం దీంట్లో వేసుకొని బాగా కొంచెం చిక్కపడాలి. మనకి కొంచెం కావాల్సిన కన్సిస్టెన్సీ ఉంచేదాకా మనం ఉంచుకోవడమే. ఇంక అంతే, కొంచెం గీ ఉంటే గీ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇంకా పులిహోర కూడా కొంచెం నేనే చేశాను, నాకు వచ్చు పులిహోర బాగా చేస్తాను. సో ఇంకా మమ్మీ నాకన్నా బాగా చేస్తారు. సో ఇంకా అది చేసుకున్నాం అనమాట ఆఫ్టర్నూన్. ఈ రెసిపీ మోస్ట్లీ అందరికి వచ్చు కదా. ఇంకా తర్వాత ఇంకా నేనే కలిపాను, అదంతా మిక్స్ చేశాను. మా మమ్మీ లోపు తాలింపు పెట్టేసింది దీంట్లో.
చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. సో దీంట్లోకి మేమైతే పప్పు వేసుకొని తింటాము, బాగుండిద్ది. అండ్ ఇంకా బిగ్ బాస్ చూస్తూ ఇంకా అలా తిన్నాం అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ రైస్ కూడా తినలేదు, ఇంక ఓన్లీ ఇది ఒక్కటి ఉంటే చాలు మనకి. సో ఇంకా తినేసాము, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా తిన్నాక కొంచెంసేపు మళ్ళీ వర్క్ చేసుకున్నాను యాజ్ యూజువల్గా. ఇంకా ఈవినింగ్ దాకా మీటింగ్స్ అంతా అయిపోయేదాకా వర్క్ చేసుకొని ఇంకా అది పరవాన్నం చేశాం కదా, అది ఆఫ్టర్నూన్ తినలేదు. సో ఇంకా అంత ఆకలి అనిపించలేదు. సో అది ఇంకా ఈవినింగ్ తిన్నాం అనమాట. ఇంక ఇలా బయట కూర్చొని. టేస్ట్ అయితే చాలా బాగుంది. షుగర్ అదంతా అది బెల్లం వేసాం కదా, అంతా కరెక్ట్గా సరిపోయింది. సో చాలా బాగుందన్నమాట టేస్ట్. సో ఇంకా అలా తిన్నాక ఇంకా మేము కొంచెం బయటికి వెళ్ళాము, కొంచెం వర్క్ ఉండి. అండ్ కొంచెం అంటే హైదరాబాద్లో కొంచెం కావాల్సిన ఐటమ్స్ అవి ఉంటే కొన్ని తీసుకోవడానికి వెళ్ళాము. నేను మా మమ్మీ అని వెళ్ళాము బయటికి. మోస్ట్లీ లైక్ మేమిద్దరమే వెళ్తాం అనమాట, ఏమన్నా లైక్ ఇంట్లోకి ఏమన్నా అవసరం ఉన్నా కానీ. అండ్ ఇంకా కొంచెం కావాల్సినవన్నీ తీసుకొని అండ్ నేను ఇంకా ఐబ్రోస్ కూడా చేయించుకున్నాను. సో ఇంకా వచ్చేసరికి నైట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ బ్లాగ్. So that's it for vlog. If you like this video, please do subscribe to our channel. And మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ vlog guys.